సుష్మా స్వరాజ్ 7వ వర్ధంతి సందర్భంగా బీజేపీ వన్ టౌన్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఘన నివాళు. భారతీయ జనతా పార్టీ వన్ టౌన్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో తెలంగాణ చిన్నమ్మ, కీర్తిశేషులు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర చిరస్మరణీయమని అన్నారు. పార్లమెంటులో తన వాగ్దాటి, పోరాట పటిమతో ఎన్డీఏ పక్షాలను ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలమైన మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో ఇకపై విద్యార్థులు బలిదానాలు జరగకూడదనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజలు దాని ఫలాలను అనుభవించాలని ఆమె నిరంతరం కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ గారు చేసిన అవిశ్రాంత పోరాటాన్ని ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వన్ టౌన్ అధ్యక్షులు బంటుగిరి, ప్రధాన కార్యదర్శి కొంగరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు చిలుకూరు వెంకటేశ్వర్లు, అశోక్, మహిళామోర్చా నాయకురాలు గోనె కవితారెడ్డి, నక్క రవి, మునగాల శివ, సీనియర్ నాయకులు రేపాల పురుషోత్తంరెడ్డి, తల్లం అశోక్, చిలుకూరు శామ్, నాగబండి విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు వెలుగు నాగరాజు, మంద శివ, పోలా వెంకటేశ్వర్లు, మేకల రవి, మేకల నందు, పులిశ్రీను, వసంత్, లింగం సైదులు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాలు చేసిన వీరవనిత, మంచి వాగ్దాటి, న్యాయవాది, హిందీలో ధారాళంగా మాట్లాడే వ్యక్తి. ఆ చిన్నతనంలో హర్యానా నుంచి ఎమ్మెల్యేగా, అదే హర్యానా నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఢిల్లీకి మొదటి ముఖ్యమంత్రిగా, అనేక మంత్రి శాఖలు, సమాచార మంత్రి, అనేక శాఖలు చేసి తెలంగాణ ఉద్యమం తీవ్ర ఉద్యమంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి చాలా ఉద్యోగంగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా మన తెలంగాణకి అంతర్గతంగా ఉండి మనకి తెలంగాణ బిల్లు ఆమోదం చేయడానికి కీలక పాత్ర పోషించడంలో వ్యక్తి మన తెలంగాణ చిన్నమ్మ. అలా ఆవిడని మనం స్మరించుకుంటూ నిరాజకరిస్తూ తెలంగాణ చర్చ చిన్నమ్మ ఆశయాలు నిలుస్తూ తెలంగాణలో మనం బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకోవాలని కోరుతున్నాం. సుష్మా స్వరాజ్ మేడానికి జోహార్లు. తెలంగాణ చిన్నమ్మ అని పేరు పెట్టి చిన్నమ్మ అందరూ మర్చిపోయారని కోరిక నా బాధ. ఏంటంటే పార్టీలకు అతిభేదంగా అమ్మ పనిచేసి ఏ పార్టీ ముఖ్యం కదండి, అన్ని పార్టీలకి అమ్మ అందరికీ మద్దతు ఇచ్చింది అని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ వన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు గారి 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ కోసం ఆ రోజు పార్లమెంటులో ఎన్డీఏ పక్షాలన్నింటినీ ఐక్యం చేసి కాంగ్రెస్ దోబూచులాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తేనే తెలంగాణ బిల్లు పాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ దోబూచులాడుతుంటే కూడా ఆ రోజు ఐక్యంగా ఉండి తన గళాన్ని వినిపించి తెలంగాణలో ఒక్క బలిదానం కూడా విద్యార్థులు చనిపోకుండా ఉండాలని, మీరందరూ తెలంగాణ వస్తే ఆ తెలంగాణ ఫలాలను అనుభవించడానికి ఉండాలని, విద్యార్థులు ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదని ఆ రోజు తెలంగాణ కోసం విశేషంగా కృషి చేసింది సుష్మా స్వరాజ్ గారు. స్వరాజ్ గారు, తెలంగాణ చిన్నమ్మ గారు, ఏర్పడుతున్న సుష్మా స్వరాజ్ గారు వాస్తవంగా ఆమె బయలు చెప్పకుండా 2 సీట్లు ఉన్న కేసీఆర్ నేనే తెలంగాణ తెచ్చిన పార్లమెంట్ చరిత్రలో సుష్మా స్వరాజ్ తెలంగాణ అవసరం దేనివల్ల వాళ్ళు కోరుకుంటున్నారు అనే విషయం అంత సమూలంగా ఎవ్వరు కూడా చెప్పలేదు. ఆ రోజు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ ప్రపంచవ్యాప్తంగా మీడియా ద్వారా అందరూ తెచ్చిపోయింది. కాకపోతే ఆ క్రెడిట్ ఆమె దక్కకుండా కేసీఆర్ నేనే తెలంగాణ తెచ్చిన డబ్బాలు తెచ్చుకోలేదు. ఆమె చిన్నతనం నుంచే అనేక రంగాలను అభివృద్ధి చెంది ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఇవాళ తెలంగాణ అంటే కంపల్సరిగా సుష్మా స్వరాజ్ని జ్ఞాపకం చేసుకోవాలి. సుష్మా స్వరాజ్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సిసలైన తెలంగాణ చిన్నమ్మ అంటే మన సుష్మా స్వరాజ్ గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వడానికి అంతే తోపుచ్చులు ఆడుతున్న తరుణంలో
సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో తన గొంతులో తన వాయిస్ని గట్టిగా వినిపించి తెలంగాణ బిడ్డలు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. దానికి చెల్లించి పార్లమెంట్లో తెలంగాణ బిడ్డలారా మీరందరూ ఎవరు చనిపోకూడదు, తెలంగాణ కోసం బతుకుండండి, తెలంగాణ మీరందరూ తెలంగాణ చూడాలి అని చెప్పేసి ఆ రోజు గట్టిగా తన వాణిని పార్లమెంట్ వినిపించింది. దీనికి కారకురాలైన సుష్మా స్వరాజ్ గారు ఎంతో మనకు పేరు కూడా తెలంగాణ చిన్నమ్మని మనం పిలుచుకోవడం జరుగుతుంది. జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ గారి 7వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడలో ఘనమైన వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ ఫలాలను సాధించుకొని ఇంకా స్వచ్ఛంగా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కుటిల అవినీతి పరుల రాజకీయ నాయకులు చేపట్టి ఈరోజు తెలంగాణ అప్రతిష్ట పాలవుతున్నది. కాబట్టి ప్రజలారా ఇకనైనా ఆలోచించండి. తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచించి వచ్చే భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించి ఈ తెలంగాణ సస్యశ్యామల తెలంగాణగా మార్చాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి సుష్మా స్వరాజ్ గారికి ఘనమైన నివాళులు. ఈ రోజున మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కేంద్ర మంత్రి అయినటువంటి తెలంగాణకి చిన్నమ్మగా గుర్తించినటువంటి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ కోసం ఎంతమంది పోరాటం చేసినప్పటి కోసం ఆ పోరాటంలో భాగంగానే ఆ రోజు ఆ బిల్లును ఆమోదంలో విషయంలో తెలంగాణ ప్రజలు పిట్టల్లాగా రాలిపోతారని అప్పటికి 1100 మంది తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు బలిదానాలు అయినప్పటి గురించి కూడా ఆ దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో మాజీ మంత్రిగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఏ రోజైతే పిట్టల్లాగా రాలిపోతున్నారు వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ మొత్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరి అధ్యక్షులు మంత్రి గారు అలాగే సుష్మా స్వరాజ్ గారు ఈరోజు 7వ వర్ధంతి జరుపుకుంటున్నాం. సుష్మా స్వరాజ్ గారు వారు ఒక ప్రజల కోసం సర్వీస్ చేసినప్పుడు వారు చదువుకునేటప్పుడు ఏపీవీకి ఆర్గనైజేషన్లో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఆ తర్వాత బీజేపీలో అనేక మరి కేంద్ర మంత్రిగా పనిచేసి అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరి పనిచేయడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో మరి దేశంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మరి అందరూ కూడా ఒక ఆందోళనకు గురై మరి ఈ రాష్ట్రం రాకుంటే మరి మా నిధులు మా నీళ్లు నియామకాలు అన్నిటిలో కూడా మరి మేము నష్టపోతున్నాం అనే ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్లో మరి కొంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి సుష్మా స్వరాజ్ గారు మీరు బిల్ పెట్టండి, మేము పాస్ చేస్తాం, మేము మద్దతు ఇస్తామని మరి గళాన్ని వినిపించి మరి పూర్తిగా ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ ఆవశ్యకత గురించి తెలంగాణ రావడం వల్ల మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుందనేది చర్చ తీసుకొని తెలంగాణ యొక్క బిల్లుకు పూర్తి మద్దతుని పాస్ చేయడం జరిగింది, ప్రధాన పాత్ర నిర్వహించడం జరిగింది. అదే సందర్భంలో ఆ రోజు ఏవైతే ఆశలు ఉన్నాయో సీట్లు నిధులు నియామకాలని వాటి పేరు మీద కేసీఆర్ 1కి 2 సార్లు అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు గురిలోకి పెట్టి కుటుంబ పరిపాలన చేసి పరిస్థితి మరి ప్రజలు కూడా విసుగు చెంది ఈయన కేవలం ఆయన కుటుంబమే చూసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఘోరంగా మరి 6 హామీలు 6 గ్యారెంటీలు మరి 420 హామీలని చెప్పి చేసి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం పని చేయలేదు, కేవలం కమిషన్లు మరి పంచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలైంది. అభివృద్ధి గుర్తుపడింది. మరి మిర్యాలగూడలో పరిస్థితి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. ఎమ్మెల్యే అన్నీ కూడా మరి
ఊటకపు వాగ్దానాలు చెప్పాడు తప్ప ఇప్పటి వరకు కూడా గారడి మాట చెప్తున్నాడు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మనకు ఉన్నటువంటి సాగర్ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరి కనీసం ఉన్న ఒక్క రోడ్డును కూడా మెయింటైన్ చేసి ఏ విధంగా నియంత్రణ చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. బైపాస్లో మరి అనేక మంది ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది కూడా తెలంగాణ మనం సాధించుకున్నాము, కానీ ఆ ఫలితాలు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేవు, అందరికి లేవు. మరి దేశంలో నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు అందాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మరి ఆ సాధించుకున్న ఫలితాలు మనం తెలంగాణ ప్రజలకు అందించాలంటే మరి అందరం కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇస్తేనే డబల్ ఇంజిన్ సర్కార్తో దేశంలో మరి రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికీ మరి గ్రహించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ గారికి నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకురాలు, అదేవిధంగా ఏబీవీపీలో ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షురాలుగా గెలిచినటువంటి తొలి మహిళ కూడా సుష్మా స్వరాజ్ గారే. అదేవిధంగా వారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా భారతదేశంలో అనేక శాఖలలో కీలకమైనటువంటి పనులు చేసి ముఖ్యంగా మన తెలంగాణ రావడంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు తాగి ఇంట్లో పడినాడన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు విజయశాంతి గారు, సుష్మా స్వరాజ్ గారు గట్టిగా కొట్లాడి తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నీళ్లు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే కావాలని చెప్పేసి గట్టిగా కొట్లాడి మనకు తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహిళ. కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కొంచెం కూడా ఇంటిన జ్ఞానం లేదు. కేసీఆర్ తన పార్టీలో పనిచేసిన చాలామంది నాయకులను మింగేసిండు, విజయశాంతిని మింగిండు, నరేంద్రాన్ని మింగిండు, ప్రతి ఒక్క నాయకులను కూడా మింగి తన కుటుంబ సభ్యులతో తెలంగాణ వెళ్తున్నాడు. అదే ముఖ్యంగా ముఖ్యమంత్రి కాగానే దేశంలో నిరాహార దీక్షలే కానీ రాష్ట్రంలో సంబంధించినటువంటి అనేక ధర్నాలు కూడా చేయకుండా ధర్నా చౌకును నిలవరించినటువంటి కేటీఆర్ ఈరోజు ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్కి నీటికి అదే హైదరాబాద్లో దీక్ష చేయడం అనేది చాలా సిగ్గుచేటు. నువ్వు ఈ రాష్ట్రంలో ఒక్క దీక్ష కూడా జరగద్దని చెప్పినోని మరి నీటి వ్యవహారంలో ఏ విధంగా నువ్వు దీక్ష చేసినావో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. చిన్నమ్మ లేకుండా తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజే తెలంగాణకి మూల్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణలో పట్టం కల్పించి ఆమె యొక్క ఆశయాన్ని, ఆమె యొక్క ఆత్మశాంతి చేకూరే విధంగా అందరం కూడా కంకణబద్దులై ఉండి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి ఆమె ఆత్మశాంతి చేకూర్చాలని